అనదర్ న్యూ వీడియో. ప్రెజెంట్ ఇప్పుడు నేను వచ్చేసి నాగ్పూర్ దగ్గర అయితే ఉన్నాను కదా. ఇది వచ్చేసి డే 3 అనమాట. విజయవాడ నుండి లడాక్ ట్రిప్ డే 3. ఇక్కడ నుండి నేను ఏంటంటే ఝాన్సీ వరకు అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఝాన్సీ వచ్చేసి ఇక్కడ నుండి 600 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే చూపిస్తుంది. ప్రెజెంట్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇక్కడ నుండి ఝాన్సీకి వెళ్ళగలిగితే వెళ్తాను, ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం. లేదంటే మధ్యలో ఇక్కడ నుండి 400 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సాగర్ అనే ఒక ఊరు ఉంది. అక్కడ వరకు వెళ్ళి అక్కడే రూమ్ తీసుకుని స్టే అవుతాను. ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాను కదా, వెళ్తూ మీకైతే అప్డేట్ ఇస్తాను. ప్రెసెంట్ అయితే నేను నాగ్పూర్ నుండి అయితే స్టార్ట్ అయ్యాను కదా. స్టార్ట్ అయిన తర్వాత ఒక హైవేకి అయితే కనెక్ట్ అయ్యాను. ఏదైతే హైదరాబాద్ నుండి నాగ్పూర్కి వచ్చాను హైవే, అదే హైవేకి అయితే మళ్ళీ కనెక్ట్ అయ్యాను. ఈ హైవే వచ్చేసి NH-44 హైవే. ఈ హైవే మీద నాకు ఒక ఇంట్రెస్టింగ్ కనిపించింది. ఇదేంటంటే ఈ హైవే మీద వెళ్ళేటప్పుడు అయితే యానిమల్ క్రాసింగ్ ఏరియాస్ ఉంటాయి కదా, వైల్డ్ యానిమల్స్, టైగర్స్ కానీ అయ్యి, ఆ క్రాసింగ్ అయ్యే ఏరియాస్ దగ్గర అయితే ఫ్లైఓవర్లు అయితే బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ ఆ ఫ్లైఓవర్ మీద వెహికల్స్ అనేవి వెళ్ళిపోతే కింద నుండి యానిమల్స్ క్రాస్ అయ్యే విధంగా అయితే ఇక్కడ బాగా ఇచ్చేసారు. అందులోనూ ఫ్లైఓవర్ కి రెండు పక్కల మీరు చూసుకోవచ్చు, గ్రీన్ కలర్ లో ఒక ఈ పెట్టారు కదా. అవి ఏంటంటే నాయిస్ రాకుండా, యానిమల్స్ కి డిస్టర్బ్ అవ్వకుండా అయితే అవి అయితే పెట్టారు. మీరు నా ఛానల్ ఫాలో అయ్యేటట్టయితే రీసెంట్ బెన్ సర్కిల్, విజయవాడలోని బెన్ సర్కిల్ దగ్గర కూడా ఇలాంటి ఏర్పాటు చేశారు. అవి చిన్నవి. ఇక్కడ ఏంటంటే పెద్దగా ఏర్పాటు చేశారు, మీరు చూసుకోవచ్చు. ఈ ఏంటంటే కింద నాయిస్ అనేది కాకుండా యానిమల్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. చాలా మంచి ఇది అన్నమాట. ఈ హైవేస్ కి ఇలాంటివి పెట్టడం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ప్రెసెంట్ ఈ హైవే కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది, NH-44 హైవే. ఈ హైవే మొత్తం ఏంటంటే శ్రీనగర్ వరకు వెళ్ళింది ఈ హైవే. ప్రెసెంట్ నేనైతే ఈ హైవే మీద ట్రావెల్ చేస్తాను. నా డెస్టినేషన్ వచ్చేసి ఝాన్సీ వరకు అయితే అనుకుంటున్నాను కదా. ప్రెసెంట్ టైం వచ్చేసి 8:50 అవుతుంది. ఇప్పుడు దాకా నేను 150 కిలోమీటర్స్ వరకు అయితే ట్రావెల్ చేస్తాను. ఇంకా 450 కిలోమీటర్స్ అయితే ఉంది ఝాన్సీ వరకు. నేను నాగ్పూర్ దగ్గర మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాను కదా. స్టార్ట్ అయిన కాడ నుండి నాన్ స్టాప్ గా వర్షం అయితే పడుతుంది. అందుకనే మీకైతే అప్డేట్ ఇవ్వలేకపోయాను. ప్రెసెంట్ నేను సాగర్ దగ్గర ఆగుతా అన్నాను చెప్పాను కదా, 400 కిలోమీటర్ డిస్టెన్స్ లో. లేదంటే ఝాన్సీ వరకు కొట్టేస్తాను కదా. ప్రెసెంట్ నేను ఝాన్సీకి అయితే రీచ్ అవ్వబోతున్నాను. ఇక్కడ నుండి ఝాన్సీ వచ్చేసి ఇంకా 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి నేను టైం వచ్చేసి ఇప్పుడు 6:40 అవుతుంది. ఝాన్సీకి వెళ్ళేసరికి నాకు తెలిసి 8 అలా అయ్యిద్ది. ఇన్ కేస్ ఝాన్సీ వరకు వెళ్ళిన తర్వాత ఇంకా ఆలోచిస్తాను, వెళ్ళగలిగితే గ్వాలియర్ వరకు అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఏ విషయం మీకైతే అప్డేట్ చేస్తాను. ఇక్కడ యూపీలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ అయితే కొట్టించుకున్నాను. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 95 రూపాయలే ఉంది. మామూలుగా మన ఏపీలో 110 రూపాయలు కదా. ఏపీతో పోల్చుకుంటే ఇక్కడ దాదాపు 15 రూపాయలు అయితే డిఫరెన్స్ అయితే ఉంది పెట్రోల్. అందుకని ట్యాంక్ ఫుల్ చేయించేసుకున్నాను. ఇక్కడ నుండి అయితే నేను స్టార్ట్ అయ్యి కుదిరితే ఝాన్సీ వరకు వెళ్తాను. ఇంకా టైం మిగిలి వెళ్ళగలిగితే గ్వాలియర్ వరకు వెళ్తాను. ఏ విషయం మీకైతే అప్డేట్ అనేది ఇస్తా. ప్రెసెంట్ ఇప్పుడే ఝాన్సీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మీకు గ్వాలియర్ వరకు అయితే వెళ్తానని చెప్పా కదా కుదిరితే, కానీ గ్వాలియర్ వరకు అయితే వెళ్ళట్లేదు. ఝాన్సీ దగ్గరే ఆగిపోయాము. ఇక్కడే రూమ్ కూడా తీసేసుకున్నాము. మీకు ఏదైతే రూమ్ కనిపిస్తుందో ఈ రూమ్ వచ్చేసి మాకు 600K పడింది. ఈ రూమ్ వచ్చేసి పైన టెర్రస్ మీద అన్నమాట. ఈ రూమ్ కూడా ఎగ్జాక్ట్గా రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. రాహుల్ గెస్ట్ హౌస్ అని. మొత్తం రూమ్ అంతా బాగానే ఉంది. రూము ఇద్దరికి 600 అంటే చీప్ అనే చెప్తాను నేనైతే. వాష్రూమ్ కూడా బాగానే ఉంది, ప్లస్ కూలర్ కూడా ఉంది. దీనికి వచ్చేసి కూలర్ ఇచ్చాడు, ఫ్యాన్ కూడా ఇచ్చాడు. ప్రెసెంట్ అయితే నేను రూమ్కి అయితే వచ్చేసాను కదా. ఇప్పుడు రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే ఇక్కడ నుండి గ్వాలియర్కి అయితే వెళ్తాను. ఇక్కడ నుండి గ్వాలియర్ వచ్చేసి 100 కిలోమీటర్స్ ఉంది. 100 కిలోమీటర్స్ దగ్గర గ్వాలియర్లో ఉన్న చుట్టూతర ప్లేసెస్ కవర్ చేసి అక్కడ నుండి కుదిరితే ఆగ్రా వరకు అయితే నేను వెళ్తాను. ఝాన్సీలో ఏంటంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి, చూడదగిన ప్లేసెస్. కానీ ఆ ప్లేసెస్ అయితే నేను ఇప్పుడు కవర్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు టైం అనేది అయిపోయింది. రేపు మార్నింగ్ కవర్ చేద్దాం అంటే మార్నింగ్ 6కే నేను గ్వాలియర్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. ఇక్కడ ఉన్న ప్లేసెస్ ఏంటంటే ఝాన్సీ ఫోర్ట్ ఒకటి ఉంది, అది బాగా పాపులర్, అది చూడొచ్చు. ఇంకా ఝాన్సీ గవర్నమెంట్ మ్యూజియం ఉంది, ఇంకా రాణి మహల్ ఒకటి ఉంది. ఈ 3 చూడదగిన ప్లేసెస్. ఇంకా ఏంటంటే ఈ ఝాన్సీ ఊరు ఏదైతే ఉందో ఇది ఆర్మీ బేస్డ్ సిటీ. అంటే ఇక్కడ ఆర్మీ ఏరియా కూడా ఉంది. నేను వచ్చేదారిలో ఒక 2 యుద్ధ ట్యాంకులతో ఒక స్మారకంలా అయితే పెట్టున్నారు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, కానీ వీడియో అయితే తీయలేదు నేను. ఇన్ కేస్ మీరు ఇక్కడికి వచ్చినట్టయితే ఆ ప్లేసెస్ను, ఈ 3 ప్లేసెస్, ఈ 4 ప్లేసెస్ అయితే ఝాన్సీలో మీరు కవర్ చేయొచ్చు.
కవర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ వస్తే ఈ కవర్ చేయొచ్చు. ఇంకేంటంటే నేను చాలా మంది వ్లాగర్స్ ఏంటంటే వ్లాగ్ చేసినప్పుడు ఎక్కువ శాతం రోడ్లు అయితే చూపిస్తారు. నాకైతే అలా ఇష్టం ఉండదు. ఏమైనా రోడ్ల వైపు ఏమైనా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తే చూపిస్తాను తప్ప ఎక్కువ ఏదైతే సిటీ లోపల ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసెస్ ఒకటే కవర్ చేద్దాం అని అయితే నా దీని ప్రకారం అయితే నేను ప్లేసెస్ ఏదైతే సిటీ సరౌండింగ్స్ ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసెస్ కవర్ చేసి మీకైతే చూపిస్తాను. ప్రెసెంట్ నేను రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఏదైతే స్టార్ట్ అయిన కానీ మీకైతే అప్డేట్ ఇస్తాను. ఈ బ్లాగ్ ఏదైతే ఉందో ఇది రేపటికి కంటిన్యూ అయితే అయ్యిద్ది. రేపటికి కూడా కంటిన్యూ అయ్యి రేపు ఈవినింగ్ కల్లా ఈ బ్లాగ్ అనేది ఎండ్ అయ్యిద్ది. దయచేసి స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. రేపు బ్లాగ్ అనేది ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. The next day. ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయవాడ టు లడాక్ ట్రిప్ డే 4. ఇప్పుడు వచ్చేసి మనం ఝాన్సీ దగ్గర అయితే ఉన్నాం కదా. ఇక్కడ నుండి గ్వాలియర్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతాము. ఇక్కడ నుండి గ్వాలియర్ వచ్చేసి 100 కిలోమీటర్స్ చూపిస్తుంది. జర్నీ టైం వచ్చేసి 2 అవర్స్ చూపిస్తుంది. గ్వాలియర్లో కొన్ని మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. గ్వాలియర్ ఫోర్ట్ కానీ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేసెస్ అన్ని కవర్ చేసి కుదిరితే మధ్యాహ్నం తర్వాత నేనంటే ఆగ్రాకి అయితే స్టార్ట్ అవుతాం. ఆగ్రా వచ్చేసి 150 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అవుతుంది. ఆగ్రాలోని ఇంకా ఆగ్రాకి వెళ్ళి ఆగ్రాలోని తాజ్మహల్ కానీ ఆగ్రా ఫోర్ట్ కానీ చూపించి ఇంకా కుదిరితే ఫతేపూర్ సిక్రీ వరకు అయితే వెళ్తాను. ఫతేపూర్ సిక్రీలో కూడా ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ కూడా కవర్ చేస్తాను ఈరోజు అయితే మ్యాక్సిమం చాలా ప్లేసెస్ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఏంటంటే నెక్స్ట్ డే ఈరోజు ఇది ఆగ్రా వరకు వెళ్ళి ఆగ్రాలోనే రూమ్ తీసుకొని ఆగ్రాలోనే స్టే అయ్యి నెక్స్ట్ డే అయితే ఢిల్లీకి అయితే స్టార్ట్ అవుతాను. ఏ విషయం మీకైతే ఫతేపూర్ సిక్రీ కానీ ఆగ్రా కానీ ఇంకా గ్వాలియర్ ఫోర్ట్లో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి మొత్తం మీకైతే వెళ్ళి అప్డేట్ అయితే ఇస్తాను. ప్రెసెంట్ అయితే మనం గ్వాలియర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఏంటో కానీ గ్వాలియర్ రీచ్ అయిన కాడ నుండి వర్షం అయితే నాన్ స్టాప్గా అయితే పడుతుంది. ఎక్కడ వర్షం అయితే ఆగట్లేదు. ప్రెసెంట్ గ్వాలియర్ ఫోర్ట్ లోపలికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి మాన్సింగ్ ప్యాలెస్ అంటారు. ఈ మొత్తం మాన్సింగ్ ప్యాలెస్ అనమాట. ఇంకా గ్వాలియర్ ఫోర్ట్ అనేది చాలా పెద్దది. ఆ ఫోర్ట్ కూడా మీకైతే మొత్తం చూపిస్తాను. మొత్తం 11 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఫోర్ట్. ప్రజెంట్ ఈ మాన్సింగ్ ప్యాలెస్ మొత్తం వ్యూ అయితే మీకు చూపిస్తాను, చూడండి. మొత్తం ఇది ప్యాలెస్ అనమాట. మీకు మొత్తం పెయింటింగ్లు కూడా చూసుకోవచ్చు. ఆ పెయింటింగ్లు కూడా చెక్కు చెదరకుండా ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. అప్పట్లో ఏ టెక్నాలజీ వాడారో తెలియదు కానీ పెయింటింగ్స్ కోసం ఎక్సలెంట్గా ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి పెయింటింగ్స్ కూడా. ప్యాలెస్లో ఇంకో వైపు ఉన్న వ్యూ అయితే ఇది మీరు చూసుకోవచ్చు. ఇలాంటి వ్యూ పాయింట్స్ అయితే చాలానే ఉన్నాయి. మొత్తం ప్యాలెస్ చుట్టూరా మీరు చూసుకోవచ్చు. ఇప్పటికీ ఈ ప్యాలెస్ ఎక్కడ చెక్కు చెదరకుండా ఎలా అయితే ఉందో అలాగే ఉంది. ఇక్కడ వ్యూ చూసుకోండి ఎంత బాగుందో. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ వర్షం పడుతుంది కాబట్టి మీకు అంత నీట్గా అయితే చూపించలేకపోతున్నాను వ్యూ అనేది. ఇంకా ప్రజెంట్ నేను బయట అయితే ఇంకో మాన్యుమెంట్స్ ఉన్న ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఆ మాన్యుమెంట్స్ ఉన్న ప్లేసెస్ వైపు అయితే వెళ్ళి ఆ మాన్యుమెంట్స్ కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను గ్వాలియర్ ఫోర్ట్ మెయిన్ ఎంట్రీ గేట్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ గేట్ కూడా చూడవచ్చు ఎంత పెద్దగా ఉందో. ఇంకేంటంటే ఈ గ్వాలియర్ ఫోర్ట్కి రావాలంటే ఇక్కడ మీకు కన్ఫ్యూజన్గా ఉండేది. ఇంకా గూగుల్ మ్యాప్ ద్వారా వచ్చిన ఏంటంటే ఉరువాయి గేట్ అని ఉండేది. ఆ ఉరువాయి గేట్ దగ్గర నుండి అయితే మీకు ఈజీగా అయితే రావడానికి అయితే ఉండేది. ఇన్కేస్ గూగుల్ మ్యాప్లో పెట్టుకున్నారు అనుకోండి వేరే లొకేషన్ అయితే చూపించింది. ఆ ఉరువాయి గేట్ అనేది బాగా గుర్తు పెట్టుకుని అక్కడ నుండి అయితే రండి. ప్రజెంట్ నేను ఫోర్ట్ లోపలికి అయితే వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి ఈ ఫోర్ట్ వ్యూ మొత్తం అయితే చూపిస్తాను. చూస్తుంది వచ్చేసి ఫోర్ట్ మెయిన్ అట్రాక్షన్ ఇదే. ఈ ఫోర్ట్ కూడా మీరు చూసుకోవచ్చు. అక్కడక్కడ మీకు పెయింటింగ్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. నేను చాలా ఫోర్ట్లు వెళ్ళాను కానీ అన్నీ ఒక రాతి కట్టణలాగా ఉంటాయి కానీ ఇది వచ్చేసి ఒక డిఫరెంట్గా పెయింటింగ్స్ కూడా చెక్కు చెదరకుండా అలాగే ఎప్పటికి కూడా కనిపిస్తున్నాయి. అంటే చూసుకోవచ్చు. దాదాపు 600 CE నాటి ఫోర్ట్ ఇది. అంత పురాతనమైన ఫోర్ట్ ఇప్పటికి కూడా అన్ని కట్టడాలు అలాగే చెక్కు చెదరకుండా అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఈ ఫోర్ట్ వ్యూ అయితే ఇదే మొత్తం వ్యూ. ఇక్కడే ఫొటోస్ అన్ని దిగొచ్చు. చాలా బాగొస్తాయి ఫోటోలు కూడా. ప్రజెంట్ నేను ఈ ఫోర్ట్ దగ్గర నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తాను. అక్కడికి వెళ్ళి మీకైతే అప్డేట్ ఇస్తాను. ఈ గ్వాలియర్ ఫోర్ట్ నుండి గ్వాలియర్ సిటీ వ్యూ అయితే ఇలా ఉంది. ఇప్పుడు నేను మెయిన్ ఫోర్ట్ వ్యూ కూడా మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడైతే మీకు మాన్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి గ్వాలియర్లో అయితే మెన్షన్ చేసి ఉన్నాయి కదా. ఆ మాన్యుమెంట్స్ ఉన్న ప్లేసెస్ ప్లస్ దేనికి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారో అది కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే రాస్తున్నారు చూసారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ టెంపుల్ ఉంది. సన్ టెంపుల్ వచ్చేసి కోనార్క్లో ఉన్న సన్ టెంపుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ కూడా కట్టారని చెప్పి మొత్తం ఎన్ని మాన్యుమెంట్స్ ఉన్నాయో కూడా మొత్తం ఆ గ్వాలియర్ చుట్టూ ఉన్న మాన్యుమెంట్స్ అనమాట ఇవి. ఇన్కేస్ మీరు ఇక్కడికి వచ్చినట్టయితే ఈ మాన్యుమెంట్స్ అన్నీ కవర్ చేయొచ్చు.
ఏంటంటే ఇప్పుడు మనము సాస్ బహు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి గ్వాలియర్ ఫోర్ట్ నుండి ఒక 650 మీటర్స్ దగ్గరలోనే ఉంది. గ్వాలియర్ ఫోర్ట్ సరౌండింగ్స్లోనే ఉండిద్ది ఇది. ఇది వచ్చేసి 1093 ఏడీలో టెంపుల్ ఇది. విష్ణు భగవానుడి టెంపుల్ ఇది. విష్ణు భగవాన్ టెంపుల్ ఇది. నేను టెంపుల్ వ్యూ మొత్తం చూపిస్తాను. ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. 1093లో కట్టిన ఆర్కిటెక్చర్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఈ మొఘల్ టైంలో ఈ టెంపుల్ని కొంచెం డ్యామేజ్ అయితే చేశారంట. అక్కడైతే సెక్యూరిటీ గార్డ్ని అడిగితే చెప్పారు. అది కొంచెం డ్యామేజ్ చేసిన తర్వాత ప్రజెంట్ ఉన్న స్ట్రక్చర్ అయితే ఇది. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి అయితే మీకు మొత్తం వ్యూ, టెంపుల్ వ్యూ అంతా చూపిస్తాను. ఇప్పుడైతే లోపలికి అయితే ఎంట్రీ అయితే అవుతున్నాను. లోపల మొత్తం ఆర్కిటెక్చర్ వ్యూ అంతా మీకైతే చూపిస్తాను. చూసుకోవచ్చు, ఆర్కిటెక్చర్ అన్నీ పెట్టి విగ్రహం డీటెయిల్డ్గా చెక్ అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం. ప్రజెంట్ లోపల విగ్రహం ఏం లేదు కాబట్టి పూజలు అలాంటివి ఏం జరగట్లేదు. నార్మల్గానే వచ్చి లోపలికి వచ్చి అయితే చూడొచ్చు. లోపల చూడండి ఎంత బాగుందో మొత్తం ఆర్కిటెక్చర్ అంతా. ఈ పిల్లర్స్ కూడా చూసారా ఎంత డీటెయిలింగ్గా ఉన్నాయో. నాకు ఇది చూస్తుంటే కోనార్క్లో ఉన్న సన్ టెంపుల్ అయితే గుర్తుకొస్తుంది. ఆ సన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా కొంచెం అలాగే కనిపిస్తుంది ఇక్కడ. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి మీకైతే అప్డేట్ ఇస్తాను. అయితే మనం సాస్ బహు మెయిన్ టెంపుల్ ఉంది చూసారా, టెంపుల్ పైన ఇంకో ఆర్కిటెక్చర్ ఉంది చిన్నది. ఆ ఆర్కిటెక్చర్ వైపు నుండి మీకు మొత్తం 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తాను. ఆ గ్వాలియర్ సిటీ కానీ గ్వాలియర్ ఫోర్ట్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ నుండి. అయితే మొత్తం ఈ గ్వాలియర్ సిటీ వ్యూ మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి గ్వాలియర్ ఫోర్ట్. అది ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనం గ్వాలియర్ ఫోర్ట్కి అయితే ఎక్కుతున్నాము. ఆ ఫోర్ట్కి ఎక్కే దారిలో అయితే మీకు ఇక్కడ విగ్రహాలు కనిపిస్తున్నాయి చూసారా, బుద్ధుడి విగ్రహాలు. చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ పెద్ద విగ్రహం ఒకటి కనిపిస్తుంది కదా మీకు, చాలా బాగుంది. ఇక్కడ నుండి అయితే పైకి అయితే వెళ్తున్నాను. ఫోర్ట్ వైపు వెళ్ళి మీకు ఫోర్ట్ వ్యూ మొత్తం చూపిస్తా. చూడండి, ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఫోర్ట్కి వెళ్ళే దారిలో. ఇవన్నీ బుద్ధుడి విగ్రహాలు అనమాట. మీరు మొత్తం చూసుకోవచ్చు. ఈ కొండని చెక్కి చేసిన విగ్రహాలు లోపలికైతే ఉన్నాయి కొండ వైపు అయితే. ఇటువైపు నుండి పైకి వెళ్తే ఏంటంటే గ్వాలియర్ ఫోర్ట్ అయితే వచ్చింది. ప్రెసెంట్ అయితే నేను గ్వాలియర్లోనే థర్డ్ ప్లేస్ అయిన తాన్సెన్ టూమ్ దగ్గరికి అయితే ఉన్నాను. ఈ టూమ్ వచ్చేసి 1526 CEలో కన్స్ట్రక్షన్ చేసిన టూంబ్. ఈ టూంబ్ ఏంటంటే అప్పట్లో రాజులు ఉంటారు కదా, రాజుల యొక్క సమాధి అయితే ఉండిద్ది. టూంబ్ అంటే ఏం లేదు, సమాధి పైన ఏదైతే కడతారో దీన్నే టూంబ్ అని అంటే అంటారు. ప్రజెంట్ అయితే నేను గ్వాలియర్లో ఉన్న ఈ 3 ప్లేసెస్ కవర్ చేయగలుగుతున్నాను. ఇంకో ప్లేస్ అయితే ఉంది. ఆ ప్లేస్ ఏంటంటే జూ పార్క్ ఒకటి ఉంది. ఇంకా ఏంటంటే జూ పార్క్ కాకుండా మహారాజా మ్యూజియం అయితే ఉంది. ఆ మ్యూజియం ఏంటంటే ఎంట్రీ టికెట్ 300 రూపీస్ ఉంది. ఎంట్రీ టికెట్ అంత ఉందని చెప్పి నేనైతే స్కిప్ చేశాను. మీరు ఇంకేస్ వస్తే ఆ మహారాజా టూంబును ఇంకా జూను ఈ 3 ప్లేసెస్, ఈ 5 ప్లేసెస్ అయితే కవర్ చేసుకోవచ్చు. ఏదైతే గ్వాలియర్ ఫోర్ట్ దగ్గర మీకు చూపించాను కదా, సాస్ బహు టెంపుల్ కానీ గ్వాలియర్ ఫోర్ట్ కానీ, ఇవన్నీ ఆ గ్వాలియర్ ఫోర్ట్ సరౌండింగ్సే ఉంటాయి. దాని తర్వాత ఇవన్నీ ప్లేసెస్ ఏమంటే గ్వాలియర్ సిటీ లోపల అయితే ఉంటాయి. ప్రజెంట్ నేనైతే ఇక్కడ నుండి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి అయితే ఒకసారి చూపిస్తాను. టూంబ్ లోపల ఎలా ఉందో. బయట అయితే ఇంత బాగుంది వ్యూ, లోపల వ్యూ కూడా మీకు అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మొహమ్మద్ చౌస్ యొక్క టూంబ్. ఇక్కడ చూసుకోవచ్చు 16th century ADలోది ఈ టూంబ్ వచ్చేసి. లోపల ఏదైతే మొహమ్మద్ చౌస్ అనే ఆయన సమాధి అయితే ఉండిద్ది లోపలైతే. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను ఈ టూంబ్ దగ్గర నుండి ఆగ్రాకి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ టూంబ్కి వచ్చేటట్టయితే లోపల ఏదైనా పైన క్యాప్ లాంటిది ఏమైనా కప్పుకొని లోపలికి వెళ్ళాల్సి ఉండిద్ది. ఇంకేంటి ఈ ఎంట్రీ కూడా దీనికి ఫ్రీ ఎంట్రీ. ప్రజెంట్ నేను ఆగ్రాకి వెళ్ళి ఆగ్రా తాజ్మహల్ కానీ ఆగ్రా ఫోర్ట్ కానీ ఇంకా అక్కడ ఏమైనా ప్లేసెస్ ఉంటే ఆ ప్లేసెస్ కూడా కవర్ చేసి ఈరోజు వీడియో అయితే ఎండ్ చేస్తాను. అయితే ఇప్పుడే ఆగ్రాకి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడే రూమ్ కూడా తీసేసుకున్నాము. ఈ రూమ్ వచ్చేసి ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే మాకు దొరికింది. రివర్ ఫ్రంట్ వ్యూ అని రూమ్ను. ఇది కూడా ఆగ్రా ఫోర్ట్ కూడా దగ్గరే ఇక్కడ నుండి. ఈ రూమ్ కూడా మాకైతే 600 పడింది ఇద్దరికి కలిపి. ఈ రూమ్ వచ్చేసి ఇలా ఉంది. మాకు రూమ్ అంత ఇదిగా నచ్చకపోయినా ఉండేది ఒక పూటే కాబట్టి ఇంకా తీసేసుకున్నాం రూము. వాష్రూమ్ కూడా అంత ఇదిగా బాగాలేదు, ఇంకా ఒక పూటే కదా అని చెప్పి తీసేసుకున్నాం. 600 అది బడ్జెట్లో వస్తుంది. ఇంకా ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది, రూమ్స్కి ఎక్కువ అయిపోతుంది అని చెప్పి ఇంకా తక్కువలో అయితే తీసేసుకున్నాం. వచ్చే దారిలో ఏంటంటే ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది.
బండి మీద వచ్చేటప్పుడు నా ఫోన్ అయితే కింద పడిపోయింది. కింద పడిపోయినప్పుడు మొత్తం పైన స్క్రీన్ గార్డ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు. లోపల డిస్‌ప్లే అయితే ఏం అవ్వలేదు గానీ, స్క్రీన్ గార్డ్ అయితే డ్యామేజ్ అయింది. వచ్చేటప్పుడు ఇంకా నేను ఒకేసారి ఇలా ఫోన్ ఉన్నా ఒకేసారి స్లిప్ అయిపోయింది ఫోన్ అయితే. ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి అయితే ఆగ్రా ఫోర్ట్ వైపు అయితే వెళ్తున్నాను. ఇన్‌కేస్ ఆగ్రా ఫోర్ట్ అనేది ఓపెన్‌లో ఉంటే ఆగ్రా ఫోర్ట్ మీకు చూపిస్తాను ఈరోజే. ఇంకా ఏమైనా ప్లేసెస్ ఓపెన్ అయ్యి ఉంటే ప్రెజెంట్ ఈ రోజు వరకు అవి కూడా మీకైతే చూపిస్తాను. ఇన్‌కేస్ ఓపెన్‌లో లేకపోతే రేపు మార్నింగ్ లైక్ ఇప్పుడు తాజ్‌మహల్ ఓపెన్‌లో ఉందో లేదో తెలీదు. చూసి ఓపెన్‌లో ఉంటే ఈరోజు చూపిస్తాను. లేదంటే రేపటి వీడియోలో అయితే మీకు చూపిస్తా. ప్రెజెంట్ అయితే ఆగ్రాలో ఫస్ట్ ప్లేస్ ఆగ్రా ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ప్రెజెంట్ అయితే ఆగ్రా ఫోర్ట్ అయితే ఓపెన్‌లోనే ఉంది. దీని ఓపెనింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 6 AM నుండి ఈవినింగ్ 6 PM వరకు అయితే ఓపెనింగ్‌లో ఉండిద్ది. ప్రతిరోజు ఓపెనింగ్‌లోనే ఉండిద్ది ఇది. దీని టికెట్ వచ్చేసి నార్మల్‌గా టికెట్ తీసుకుంటే ₹40. కానీ ఆన్‌లైన్‌లో తీసుకుంటే ఏంటంటే ₹35 పడిద్ది టికెట్. ప్రెజెంట్ ఆగ్రా ఫోర్ట్ వ్యూ మొత్తం మీకైతే చూపిస్తున్నాను కదా! మీకు లోపలికెళ్ళి మొత్తం దీనికి సంబంధించిన హిస్టరీ కూడా వివరిస్తాను. మీరు చూసుకోవచ్చు ప్రెజెంట్ ఆగ్రా ఫోర్ట్ మెయిన్ గేట్ అన్నమాట ఇది. ఈ గేటును లోపల ఇంకో గేట్ ఉండిద్ది. ఆ 2 గేట్లు చాలా బాగుంటాయి. ఇది ఎంట్రీ గేట్ అన్నమాట. ఈ గేట్ నుండి అయితే లోపలికైతే ఎంట్రీ అవ్వాల్సి ఉండేది. నేను లోపలికి వెళ్ళి ఫోర్ట్ వ్యూ మొత్తం చూపించి దీని హిస్టరీ కూడా చెప్తాను. ఇదే అన్నమాట రెండో గేటు. మీకు 2 గేట్లు ఉన్నాయని చెప్పా కదా ఎంట్రీ గేటు. అది మొదటిది. ఇది వచ్చేసి రెండో ఎంట్రీ గేటు. ఈ గేట్లో నుండి అయితే లోపలికైతే వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి అయితే మొత్తం చూపిస్తావు. ప్రెసెంట్ అయితే ఇప్పుడే ఆగ్రా ఫోర్ట్ లోపలికైతే వచ్చాను. ఇక్కడ వచ్చేసి జహాంగీర్ మహల్, అక్బరీ మహల్ అనే ఒక ఉంది. ఇటువైపు మీరు చూసుకోవచ్చు. అది జహాంగీర్ అండ్ అక్బరీ మహల్ అంట. అటువైపు వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. మహల్ అంట ఇదంతా. ఇది వచ్చేసరికి జహాంగీర్స్ బాత్ టబ్ అంట. మేబీ ఇందులో స్నానాలు చేసే వాళ్ళేమో. బాత్ టబ్ అంటే స్నానం చేసేదే అంటారు కదా. టబ్బు కూడా చాలా పెద్దదిగా ఉంది. ప్లస్ ఎక్కడానికి అనువుగా అయితే ఉంది. ఈ ఈ ఆగ్రా ఫోర్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 1526 ఏడీలో కన్స్ట్రక్షన్ చేసిన ఇది మొత్తం ఎర్రరాతి కట్టడం. ఏదైతే ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ అంటారు చూసావా, ఎర్రరాతి కట్టడం, అలాగే ఈ ఆగ్రా ఫోర్ట్ కూడా మొత్తం ఎర్రరాతితోనే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ప్రజెంట్ అయితే ఆగ్రా ఫోర్ట్ లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికైతే ఎంట్రీ కూడా ఉంది. జహాంగీర్ మహల్ ఏదైతే ఉందో ఆ మహల్ లోపల నుండి ఇలా డోర్ ఇది ఉండిద్ది. లోపలికైతే వెళ్ళొచ్చు. ఈ లోపలంతా మొత్తం మీరు చూసుకోవచ్చు. ఆర్కిటెక్చర్ అంతా ఎంత బాగుందో. ఏదో పెద్ద ప్యాలెస్ లా అయితే ఉంది మొత్తం లోపలైతే. మొత్తం ఒక ప్యాలెస్ డిజైన్ తోనే కన్స్ట్రక్షన్ చేశారు ఇదంతా. అయితే జహాంగీర్ మహల్, అక్బర్ మహల్ లోపలికైతే వచ్చా కదా, ఈ లోపల నుండి అయితే ఆ తాజ్ మహల్ కూడా కనిపించింది. ప్రెసెంట్ అక్కడ ముందుకెళ్ళి అయితే మీకు చూపిస్తాను. చూసుకోవచ్చు. ఇక్కడ నుండి అయితే తాజ్ మహల్ అయితే మొత్తం వ్యూ కనిపించింది. ఆ వ్యూ కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ జహాంగీర్ అక్బర్ మహల్ అని పెట్టారు కదా. జహాంగీర్ అనే ఆయన అక్బర్ వాళ్ళ కొడుకు. అక్బర్ని ఇక్కడ జహాంగీర్ అంటే అతను అక్బర్ వాళ్ళ కొడుకు ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ పెట్టినప్పుడు అక్బరు ఇక్కడ నుండి ఆ తాజ్ మహల్ వ్యూని చూసేవాడని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అది. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే దీని గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కామెంట్ చేయండి. మీరు చూసుకోవచ్చు ఈ ఆగ్రా ఫోర్ట్ వ్యూ ఎంత బాగుందో. మొత్తం వ్యూ అయితే మీకు చూపిస్తాను. ప్రెసెంట్ ఇక్కడ నుండి అయితే ఇంకో దారి అయితే ఉంది. ఆ దారి లోపలికి వెళ్ళి అక్కడ ఏమున్నాయో మీకైతే చూపిస్తాను. అయితే నేను లోపలికైతే వచ్చాను కదా. ఈ ఎర్రరాతి కట్టడంలో తెల్లరాతి కట్టడంలో అయితే లోపలైతే ఉంది. ఇక్కడ మొత్తం మీరు చూసారా, మొత్తం పాలరాతితో అయితే నిర్మించారు. ఇది వచ్చేసి రోషనారా అని అయితే ఉంది ఇక్కడ దాని పక్కనే ఒక తెల్లరాతి కట్టడం చిన్న ఇదైతే ఉంది. అది వచ్చేసి నేను మసీద్ అని అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను ముందుకెళ్ళి. ఇది వచ్చేసి ఖాస్ మహల్ అంట. తెల్లరాతితో నిర్మించారు మొత్తం. ఏదైతే తాజ్ మహల్ కోసం యూజ్ చేసిన తెల్ల రాయి ఏదైతే ఉండదో ఆ రాయితోనే దీన్ని కూడా కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు. ప్లస్ అక్కడక్కడ ఎర్రరాయి కట్టడాలు ప్లస్ తెల్లరాతి కట్టడాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు చూసుకోవచ్చు. ఇదంతా మొత్తం గార్డెనింగ్ ఏరియాలో అయితే ఉంది. మొత్తం ఓపెన్ ప్లేస్ అయితే ఉంది ఇక్కడ మొత్తం. ఇది చూసారా ఎంత డీటెయిల్ గా ఉన్నాయో. పెయింటింగ్స్ కూడా ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా. ఇది వచ్చేసరి ముత్తమన్ బుర్జ్ అంటారు దీన్నే. ఈ ఆగ్రా ఫోర్ట్ లోపల అయితే ఉంది ఈ కట్టడం అంతా. మొత్తం తెల్లరాతితోనే కట్టారు మొత్తం ఇదైతే. ప్రెసెంట్ ఇక్కడ నుండి అయితే నేను బయటికి వెళ్ళి ఇంకా బయట వ్యూ కూడా మొత్తం చూపిస్తున్నాను. ఆగ్రా ఫోర్ట్ వ్యూ మొత్తం మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం టోటల్ వ్యూ మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో. గార్డెనింగ్ కానీ మొత్తం ఏదైతే ఆగ్రా ఫోర్ట్ ఉందో మొత్తం అవుట్ సైడ్ అంతా ఎర్రరాతితో ఉంది. ఈ లోపలికి వచ్చేసరికి ఈ బిట్ వరకే తెల్లరాతితో అయితే నిర్మించారు మొత్తం అయితే. చాలా చాలా బాగుంది ఇది అంతా. ఈ తెల్లరాయి మొత్తం
ప్రెజెంట్ నేనైతే ఈ అవుట్ సైడ్ అయితే వెళ్తున్నాను. వెళ్ళి ఇంకా కొన్ని కట్టడాలు అయితే ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ప్రెజెంట్ నేనైతే లోపలికి వచ్చాను కదా! ఇక్కడ కొన్ని ఉడతలైతే ఉన్నాయి. నేను ఇంతకుముందు చాలా సార్లు వచ్చినప్పుడు కూడా ఈ ఉడతలు ఇలాగే జనాలతో కనెక్ట్ అయ్యి అయితే ఉంటాయి. మనం చెయ్యి చూపిస్తే దగ్గరికైతే వచ్చేస్తాయి. ఆహారం ఏమైనా పెడుతున్నారేమోనని అని చెప్పి మీరు చూసుకోవచ్చు. అస్సలు భయపడవు అయి మనుషులకైతే. మనుషులకైతే బాగా అలవాటు పడినాయి. మనుషులు ఏం చేయరని కూడా వాటికి తెలిసిందనుకుంటా. ఆహారం ఏమైనా పెడితే ఏంటంటే తీసుకొని అయితే వెళ్ళిపోతాయి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే గమనించండి ఈ ఉడతల్ని. చెట్టు దగ్గర అయితే ఉంటాయి. అయితే ఈ హాల్ ఉందో ఈ మధ్య లోపల ఓపెన్ హాల్ ఉండిద్ది పెద్దది. ఓపెన్ ఏరియా. ఈ ఏరియా దగ్గర ఈ చెట్టు దగ్గర అయితే ఉంటాయి. అన్ని దగ్గరికి వస్తాయి. చేతి దగ్గరికి కూడా వస్తాయి. ఏమైనా ఆహారం పెడుతున్నారేమో అని చెప్పి అయితే సైడ్ నుండి అయితే ఈ లోపలికైతే వచ్చాను. ఈ లోపలైతే చాలా పెద్ద ఓపెన్ ఏరియాలా ఉంది. గార్డెనింగ్ అని మొత్తం. ఇక్కడ ఒక పెద్ద మహల్ లాగా కూడా ఉంది. ఆ మహల్ కూడా మీకు చూపిస్తాను. ఇది మొత్తం ఏంటంటే చాలా పెద్ద ఏరియాలో ఉంది ఈ ఆగ్రా ఫోర్ట్ అనేది. దాదాపు 94 ఎకరాల్లో విస్తరించింది ఆగ్రా ఫోర్ట్ మొత్తం. మీరు తిరిగితే ఏంటంటే ఈ ఆగ్రా ఫోర్ట్ విజిట్ చేస్తే ఏంటంటే దాదాపు ఒక హాఫ్ డే అయితే ఆగ్రా ఫోర్ట్కే సరిపోద్ది మీకు. ఆగ్రా ఫోర్ట్కి ఒక హాఫ్ డే, ఇంకో హాఫ్ డే ఏమో తాజ్మహల్ చూడడానికి అయితే సరిపోద్ది. ప్రెసెంట్ అక్కడ మీకు దూరంగా ఒక కట్టడం కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మసీద్. అది వచ్చేసి మోతీ మసీద్ అంటారు. ఆ మసీద్ దగ్గరికి వెళ్ళి ఆ వ్యూ కూడా మీకు చూపిస్తాను. అదంతా తెల్లరాతితో కట్టిన కట్టడం అన్నమాట. మీకు ఏదైతే మోతీ మసీద్ లోపలికి అయితే వెళ్తున్నానని చెప్పాను కదా, ఆ లోపలికి అయితే ఎంట్రీ లేదు, క్లోజ్ అయిపోయింది. ఇదేంటంటే మీరు ఎప్పుడైనా వచ్చినట్టయితే మార్నింగ్ 6 AM కు 6 PM అయితే క్లోజ్ చేసేస్తారు. ప్రెసెంట్ ఇంకా 6 PM వస్తుందని చెప్పి క్లోజ్ అయితే చేస్తారు. లోపలికి అయితే పంపించట్లేదు. మీకు ఇన్కేస్ ఏమైనా వచ్చినట్టయితే ఆన్ టైంలో వచ్చి, అంటే 6 తర్వాత ఏమైనా వచ్చిన తర్వాత వచ్చి 6 లోపే మీరు ఉండేలా చూసుకోండి. మొత్తం ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ స్టెప్వెల్ అని ఒకటి ఉంది. ఆ స్టెప్వెల్ కూడా మీకు చూపిస్తాను. ఆ స్టెప్వెల్ కూడా డిఫరెంట్ ఆర్కిటెక్చర్తో ఉంది. మామూలుగా అయితే స్టెప్వెల్స్ ఇదిగా ఉంటాయి కదా, ఈ రౌండ్గా అయితే ఉంది స్టెప్వెల్. ప్రెసెంట్ ఏదైతే ఆగ్రా ఫోర్ట్ ఉందో, ఫోర్ట్ వచ్చేసి 15 ADలో కన్స్ట్రక్షన్ చేసిన ఈ మెయిన్ ఇంకా ఇంకా వేరే వేరే కట్టడాలు అయితే ఉన్నాయో డిఫరెంట్ టైంలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది వచ్చేసి ఆడియన్స్ హాలు. అది వచ్చేసి 1623 ADలో కన్స్ట్రక్షన్ చేశారు. అంటే మొత్తం ఆగ్రా ఫోర్ట్ కంప్లీట్ అయ్యేసరికి 17 AD అలా పట్టిందనమాట. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే 6 PM అయిపోయింది కదా, ఇంకా మిగతా ప్లేసెస్ కూడా అన్ని క్లోజ్లో అయితే ఉన్నాయి. ఇంకా రూమ్కి వెళ్ళి మీకు అయితే అప్డేట్ ఇస్తాను. ప్రెసెంట్ అయితే ఇప్పుడే హోటల్ రూమ్కి అయితే వచ్చేసాము. తిరగాల్సిన ప్లేసెస్ కూడా క్లోజ్లో ఉన్నాయి కాబట్టి ఇంకా ఈరోజు రూమ్లో అయితే రెస్ట్ తీసేసుకొని మార్నింగ్ తాజ్మహల్ను మిగతా ప్లేసెస్ అయితే కవర్ చేస్తాము. ఈరోజు నిన్నటి బడ్జెట్ ఎంత అయిందంటే, నిన్న వచ్చేసి మాకు ఝాన్సీ వరకు వచ్చాం కదా, ఝాన్సీ వరకు వచ్చేటప్పుడు అయితే ఒకసారి పెట్రోల్ అయితే కొట్టించాం. 1130 రూపాయలు పడింది ఫుల్ ట్యాంకు. దాని తర్వాత హోటల్ రూమ్ వచ్చేసి 550 రూపాయలు పడింది. ఫుడ్కి వచ్చేసి ఇద్దరికి కలిపి 450 అయితే అయింది. మొత్తము 2200 అరౌండ్ అంత అయింది బడ్జెట్ అయితే. ఈ రోజు వచ్చేసి వచ్చేటప్పుడు ఒకసారి పెట్రోల్ కొట్టించాం. ఇంకా హాఫ్ ట్యాంక్ పెట్రోల్ అలాగే ఉంది. హాఫ్ ట్యాంక్ పెట్రోల్ మేబీ అరౌండ్ ఒక 500 పెట్రోల్, 600 పెట్రోల్ అయి ఉంటుంది. 600 పెట్రోల్ ప్లస్ 600 వచ్చేసి ఈరోజు రూము ప్లస్ వచ్చేటప్పుడు ఫుడ్ వచ్చేసి ఒక 200 రూపీస్ ఫుడ్ తీసుకున్నాము ఆఫ్టర్నూను. ప్లస్ టీ ఖర్చులు కానీ, వాటర్ కానీ, ఇప్పుడు ఈవినింగ్ ఏమో టిఫిన్కి కానీ, ఇవన్నీ కలిపి వచ్చేసి అరౌండ్గా 500 అయితే అయింది ఇద్దరు కలిపి. 1100 ప్లస్ 1200 ప్లస్ 500 1700లో అయితే అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ హోటల్ రూమ్లు అనేవి తక్కువలో తీసుకున్నాం కాబట్టి మాకు ఇంకా కొంచెం బడ్జెట్ అనేది తగ్గింది. స్టార్టింగ్ ఫస్ట్ డే సెకండ్ డేకి అయితే బడ్జెట్ ఎక్కువైంది. ఇప్పుడు ఈ 2 రోజులు అయితే బడ్జెట్ చాలా తక్కువలో అయితే అయిపోయింది. ఇంకేంటంటే ఇక్కడ ఇప్పుడు రెస్ట్ తీసుకుని రేపు పొద్దున్న ఈ లోకల్ ఆగ్రా ప్లేసెస్ అన్నీ కవర్ చేసి, కుదిరితే ఫతేపూర్ సిక్రీ కూడా కవర్ చేసి మొత్తం బ్లాగ్ అనేది రేపు కొత్త బ్లాగ్లో వచ్చింది. బ్లాగ్కి ఈ బ్లాగ్ వచ్చేసి ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.